నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు తెలుగు చలనచిత్ర రంగాన్నే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను కూడా శాసించిన మహానాయకుడు. ఆయన ముఖ్యమంత్రిగా, సీఎం చేసిన సేవలు, ప్రవేశపెట్టిన పథకాలు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. రాజకీయ ప్రస్థానం మరియు రికార్డు విజయం. పార్టీ స్థాపన, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ టీడీపీ స్థాపించారు. చారిత్రాత్మక విజయం. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే 279 రోజులు 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అత్యధిక స్థానాలతో అధికారంలోకి వచ్చారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ఇంత తక్కువ సమయంలో అధికారంలోకి రావడం ఒక అద్భుతం. ముఖ్యమంత్రిగా 3 విడతలు. ఎన్టీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 10వ ముఖ్యమంత్రిగా 3 వేర్వేరు కాలాల్లో పనిచేశారు. విడత కాలం ప్రాముఖ్యత. ఒకటోసారి జనవరి 9, 1983, ఆగస్టు 16, 1984 రికార్డు మెజారిటీతో మొదటిసారి సీఎం అయ్యారు. రెండోసారి సెప్టెంబర్ 16, 1984, డిసెంబర్ 2, 1989 నాదెండ్ల భాస్కరరావు కుట్రను తిప్పికొట్టి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ద్వారా మళ్లీ పీఠం ఎక్కారు. మూడోసారి డిసెంబర్ 12, 1994, సెప్టెంబర్ 1, 1995 భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు. చారిత్రాత్మక సంస్కరణలు మరియు విప్లవాత్మక పథకాలు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ ఎన్నో సంచలన పథకాలకు శ్రీకారం చుట్టారు. నేటికీ అనేక ప్రభుత్వాలు అనుసరిస్తున్న సంక్షేమ పథకాలకు ఆయనే మూలకర్త. ₹2కే కిలో బియ్యం, పేదవాడి ఆకలి తీర్చడానికి ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జనతా వస్త్రాలు. పేద ప్రజల కోసం తక్కువ ధరకే ధోవతులు, చీరలు పంపిణీ చేసే కార్యక్రమం. పక్కా గృహాల నిర్మాణం. బలహీన వర్గాల కోసం శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు ఆస్తి హక్కు. హిందూ వారసత్వ చట్టానికి సవరణలు తెచ్చి తండ్రి ఆస్తిలో కూతుళ్లకు సమాన హక్కు కల్పించిన మొదటి సీఎం ఎన్టీఆర్. మహిళా విశ్వవిద్యాలయం. మహిళల ఉన్నత విద్య కోసం తిరుపతిలో ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. మద్యపాన నిషేధం. 1994లో మహిళల డిమాండ్ మేరకు రాష్ట్రంలో పూర్తి స్థాయి సంక్షేమంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. పరిపాలన సంస్కరణలు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు. గ్రామాల్లో సామాన్యులను పీడించే పాత పటేల్, పట్వారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి పరిపాలనను ప్రజలకు దగ్గర చేశారు. మండల వ్యవస్థ ఏర్పాటు. అప్పటివరకు ఉన్న తాలూకా విధానాన్ని రద్దు చేసి చిన్న చిన్న విభాగాలుగా మండల వ్యవస్థను తీసుకువచ్చారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు భాషకు ప్రాధాన్యత. పరిపాలనలో అధికార భాషగా తెలుగును విస్తృతంగా ఉపయోగించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ గారి పరిపాలన కాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. ఆయన ప్రవేశపెట్టిన గ్రామీణ క్రాంతి పథకాలు, పేదల సంక్షేమ కార్యక్రమాలు ఆయనను కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజల హృదయాల్లో గా నిలిపాయి. ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన విద్యా, ఆరోగ్య రంగ సంస్కరణలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. సమాజంలో వెనుకబడిన వర్గాలకు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన చదువును, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ఆయన ఈ మార్పులు చేశారు. ఆయన తీసుకువచ్చిన ప్రధాన సంస్కరణలు ఇక్కడ ఉన్నాయి. విద్యా రంగ సంస్కరణలు, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. ఎన్టీఆర్ గారు విద్యా వ్యవస్థను మరింత ఆధునీకరించడానికి, అందరికీ చదువును చేరవేయడానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. 1983 మహిళల ఉన్నత విద్య, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం కోసం తిరుపతిలో ప్రత్యేకంగా ఈ కేంద్రీయ తరహా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తెలుగు విశ్వవిద్యాలయం. 1985 తెలుగు భాష, సాహిత్యం, లలిత కళలు, సంస్కృతి పరిరక్షణ మరియు పరిశోధనల కోసం హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.
ఉచిత పాఠశాల విద్య, గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల కోసం ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడంతో పాటు, బడి మానేసే వారి సంఖ్యను, డ్రాపౌట్స్ తగ్గించడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని కొంతకాలం అమలు చేశారు. కేంద్రీకృత ప్రవేశ పరీక్షలు, సెట్స్ ఇంజనీరింగ్, మెడిసిన్, లా వంటి వృత్తి విద్యా కోర్సుల్లో, ప్రొఫెషనల్ కోర్సెస్ ప్రవేశాల కోసం మెరిట్ ప్రాతిపదికన ఈఏఎంసీఈటీ, ఎల్ఈడబ్ల్యూసీఈటీ వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రవేశాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణ, విద్యా వ్యాపారీకరణను అరికట్టడానికి డొనేషన్ల వ్యవస్థపై కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. ఆరోగ్య రంగ సంస్కరణలు, హెల్త్ కేర్ రిఫార్మ్స్, సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం మరియు వైద్య విద్యను క్రమబద్ధీకరించడంపై ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 1986 భారతదేశంలోనే మొదటిసారిగా వైద్య విద్య కోర్సులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ విజయవాడలో ప్రత్యేకంగా ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, ప్రస్తుతం దీని పేరు డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థాపించారు. అంతకుముందు వైద్య కళాశాలలు సాధారణ యూనివర్సిటీల పరిధిలో ఉండేవి. నిమ్స్ ఆధునీకరణ, హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అగ్రశ్రేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చారు. పేదలకు ఇక్కడ ఉచిత మరియు రాయితీపై వైద్యం అందేలా చట్టం చేశారు. రూ. 2కి ఓపీ అవుట్ పేషెంట్ స్లిప్, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులపై భారం పడకుండా కేవలం ₹2కే ఓపీ స్లిప్ ఇచ్చి, ఉచితంగా మందులు, వైద్య పరీక్షలు అందించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ఆరోగ్య సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పిహెచ్సిఎస్ సంఖ్యను పెంచారు. వైద్యులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలనే నిబంధనలను కఠినతరం చేశారు. ఎన్టీఆర్ గారు వేసిన ఈ పునాదుల వల్లే తర్వాతి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో, ఐటీ మరియు వృత్తి విద్యా రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలవడానికి వీలైంది.